హైదరాబాద్ నుండి శ్రీశైలంకి బస్ సర్వీసెస్ జేబీఎస్ నుండి స్టార్ట్ అయ్యి ఎంజీబీఎస్ నుండి వెళ్తాయి. జేబీఎస్ నుండి 590 రూపీస్, ఎంజీబీఎస్ నుంచి 560 రూపీస్. ఎర్లీ మార్నింగ్ 2:30కి ఫస్ట్ బస్ జేబీఎస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 3:45 వరకు ప్రతి 20 నుండి 40 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. 80 కిలోమీటర్ల వరకు నల్లమల్ల ఫారెస్ట్లోనే జర్నీ ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. 5 నుండి 6 అవర్స్లో శ్రీశైలం చేరుకుంటాం. శ్రీశైలంలో క్యాస్ట్కి సంబంధించిన సత్రాలు ఉన్నాయి. ఈ రూమ్ నాన్ ఏసీ 500 పడింది. దేవస్థానం రూమ్స్ కూడా ఉంటాయి. గంగా సదన్, గౌరీ సదన్, మల్లికార్జున సదన్ అని 8 సదన్స్ ఉన్నాయి. బస్టాండ్ నుండి 500 మీటర్స్ దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే రూమ్ అలర్ట్ చేస్తారు. సత్రంలో లంచ్, డిన్నర్ ఫ్రీగా పెడతారు. రూమ్స్ థర్స్డే నుండి ఫ్రైడే వరకు ఈజీగానే దొరుకుతాయి. వీకెండ్లో కొంచెం కష్టం. ఫ్రీ స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు 11 వరకే టెంపుల్ దగ్గర ఉండాలి. దీనికోసం టోకెన్స్ ఇస్తున్నారు. 1:15కి టోకెన్స్ స్టార్ట్ చేస్తారు. 1:45కి దర్శనం స్టార్ట్ అవుతుంది. స్పర్శ దర్శనానికి మగవారు పంచే, ఆడవారు చీరే లేదా పంజాబీ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక లాకర్ రూమ్ నుండి రైట్ సైడ్ వెళ్తే 200 మీటర్స్ బయలు వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుండి ఇంకో 300 మీటర్స్ వెళ్తే నంది పార్క్, రాక్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం ఉంటాయి. అక్కడ చాలా టైం స్పెండ్ చేయవచ్చు. డే 2 మార్నింగ్ పాతాళగంగ వ్యూస్ చాలా బాగుంటాయి. మార్నింగ్ స్టార్ట్ అయితే బాగుంటుంది. టెంపుల్ నుండి రోప్వే 1 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే దారిలో కళ్యాణకట్ట, నందీశ్వర డార్మెటరీ ఉంటుంది. సింగిల్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయవచ్చు. ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రోప్వే టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 80 రూపీస్, పిల్లలకి 60 రూపీస్. ఇది అప్ అండ్ డౌన్ ఛార్జెస్. కిందికి దిగాక ఇక్కడ నుండి 200 మీటర్స్ నడిస్తే పాతాళగంగ మెట్లు వస్తాయి. బోట్ రైడ్కి టికెట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. పెద్దవాళ్ళకి 80 రూపీస్, పిల్లలకి 60 రూపీస్. 20 నిమిషాల పాటు రైడ్ ఉంటుంది. డ్యామ్ దగ్గర వరకు తీసుకెళ్తారు. తర్వాత లోకల్ టూర్ కోసం టెంపుల్ దగ్గర ఆటోస్ ఉంటాయి. ఒక్కరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ముందుగా సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. తర్వాత శిఖర దర్శనానికి తీసుకెళ్తారు. శ్రీశైలంలో ఇదే ఎత్తైన శిఖరం. నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుండి శ్రీశైల గోపురం కనిపిస్తే పునర్జన్మ ఉండదు అని నమ్ముతారు ఇక్కడ. తర్వాత పాలధార, పంచదార కొన్ని మెట్లు కిందికి నడవాల్సి ఉంటుంది. 2 బండల మధ్యలో నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి సంవత్సరం అంతా ప్రవహిస్తాయంట. తర్వాత అటకేశ్వరం, లలితాదేవి పీఠం చూపించి మళ్ళీ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. శ్రీశైలం నుండి హైదరాబాద్కు 8కి లాస్ట్ బస్సు ఉంటుంది. హైదరాబాద్కి 2 o'clock వరకు రీచ్ అయిపోవచ్చు.